అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సంధ్యా కిచెన్ ఇండియా. హైదరాబాదీ స్పెషల్ మిర్చి కా సాలన్. బిర్యానీకి ది బెస్ట్ కాంబినేషన్. మిర్చి కా సాలన్ తయారు చేసుకుందాం రండి. నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని తీసుకొని వాటర్ పోసి నానబెట్టి పెట్టుకోవాలి. స్టవ్ పై ప్యాన్ పెట్టి 1/2 కప్పు పల్లీలను తీసుకొని వేయించుకోవాలి. పల్లీలు కాస్త వేగాక అందులోనే 1 టీ స్పూన్ ధనియాలు కూడా వేసి మరో నిమిషం పాటు వేయించాక 2 టేబుల్ స్పూన్ల నువ్వులు వేసి వేగనివ్వాలి. నువ్వులు చిటపటలాడే టైంలో 1 టేబుల్ స్పూన్ గసగసాలు వేసి వేపాలి. గసగసాలు కాస్త వేగాక చల్లారటానికి పక్కన ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. అదే ప్యాన్లో 7-8 జీడిపప్పులను కూడా వేసి వేయించుకోవాలి. జీడిపప్పులను అలాగే వేయిస్తే లోపల వేగవు కదా, అందుకని నేను ముక్కలుగా కట్ చేశాను. జీడిపప్పులు వేగాక 2 టేబుల్ స్పూన్ల ఎండు కొబ్బరి పొడి వేసి వేయించాలి. ఎండు కొబ్బరి ఎక్కువగా వేయించకూడదు, మాడిపోతుందండి. జీడిపప్పులను కొబ్బరిని కూడా పల్లీల ప్లేట్లోకి వేసి చల్లారనివ్వాలి. అదే ప్యాన్లో 4 ఎండుమిరపకాయలు వేసి వేయించుకోవాలి. మిర్చి కా సాలన్లో పచ్చిమిర్చి ముఖ్యమండి, ఎండుమిర్చి కాదు. ఎండుమిరపకాయల ప్లేస్లో కారం పొడి అయినా వాడుకోవచ్చు, కానీ 2 డిఫరెంట్ టేస్ట్ ఉంటాయి. దేని టేస్ట్ దానిదే అండి. నేను ఒక్కోసారి కారం వేసి చేస్తాను, ఒకసారి ఎండుమిర్చి వేసి చేస్తాను. 2 కూడా బిర్యానీలోకి చాలా బాగుంటాయి. ఎండుమిర్చి కాస్త వేగాక 1/2 టీ స్పూన్ మిరియాలు, 1 టీ స్పూన్ జీలకర్ర వేసి వేయించుకోవాలి. మిక్సీ జార్ తీసుకొని మనం వేయించుకున్న ఎండుమిర్చి, నువ్వులు, పప్పుల మిశ్రమం వేసి 1 టీ స్పూన్ ఉప్పు కూడా వేసి ఒకసారి గ్రైండ్ చేసుకుందాం. ఇలా ఒకసారి గ్రైండ్ చేశాక కొంచెం వాటర్ పోసి మెత్తని పేస్ట్లా చేసి ఉంచుకోవాలి. పల్లీ పేస్ట్ ఎంత స్మూత్గా ఉంటే మిర్చి కా సాలన్ గ్రేవీ అంత బాగా వస్తుందండి. స్టవ్ పై కడాయి పెట్టి 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి హీట్ అయ్యాక 1 టీ స్పూన్ పోపు దినుసులు, 1/2 టీ స్పూన్ మెంతులు, కరివేపాకు వేసి వేగనివ్వాలి. కరివేపాకు చిటపటలాడాక 1 టీ స్పూన్ ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1/2 టీ స్పూన్ పసుపు వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు వేగనివ్వాలి. 5-6 పచ్చిమిరపకాయలని తీసుకొని మధ్యలో ఘాటు పెట్టి తిరువాతలో వేయాలి. మీరు కావాలి అంటే మిరపకాయలోని సీడ్స్ తీసేసైనా వేసుకోవచ్చు, నేనైతే అలాగే వేస్తున్నాను. దీనికి కొంచెం లావు మిర్చి అయితే బాగుంటాయండి. మిర్చి సన్నవి కారంవి కాకుండా కొంచెం లావువి తీసుకోండి. పచ్చిమిర్చి బాగా వేగే వరకు కలుపుతూ ఫ్రై చేయండి. పచ్చిమిర్చి వేగాక మనం నానబెట్టి పెట్టుకున్న చింతపులుసు ఉంది కదా, ఫిల్టర్ చేసి పోసుకొని మూత మూసి 5 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఉడకనివ్వాలి. పచ్చిమిరపకాయలు చింతపులుసులో ఉడికితే చాలా రుచిగా ఉంటాయి. చింతపులుసు బాగా ఉడికి చిక్కబడిన తర్వాత ఆయిల్ పైకి తేలే సమయంలో గ్రైండ్ చేసి పెట్టుకున్న పల్లీ పేస్ట్ వేసి 10 నుండి 15 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. ఇందులోకి వాటర్ కొంచెం ఎక్కువగానే పడతాయి. నేనైతే 250 ml వరకు వాటర్ పోస్తున్నాను. గ్రేవీ ఉడికేసరికి చిక్కబడుతుందండి. గ్రేవీ బాగా చిక్కబడి ఆయిల్ పైకి తేలింది అంటే మిర్చి కా సాలన్ రెడీ అయినట్లు. ఈ మిర్చి కా సాలన్ బిర్యానీలోకి మాత్రమే కాకుండా ఏ ఫ్రైడ్ రైస్లోకి అయినా బాగుంటుంది. టేస్ట్ తెలియాలి అంటే ఒకసారి ట్రై చేసి చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.